సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ పై కోర్టులో వాదనలు జరగనున్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ పై కూడా కోర్టులో వాదనలు జరగనున్నాయి. మరి ఈ రోజు వాదనలు ఏ విధంగా జరుగుతాయేంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, సంధ్యా థియేటర్ ఘటనలో ఇప్పటికే నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే గత విచారణలో పూర్తి స్థాయిలో బెయిల్ పిటిషన్ పైన వాదనలు కూడా కొనసాగినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజు జరగబోయేటువంటి విచారణ కూడా చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది కావచ్చు, మరోవైపు ఇటు పోలీసుల తరపున అంటే చిక్కడపల్లి పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. గత విచారణలో అల్లు అర్జున్ పై నమోదైనటువంటి కేసును కొట్టివేయాలంటూ కూడా పదే పదే పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించినప్పటికీ కూడా మరోవైపు బిఎన్ఎస్ సెక్షన్ 105 వర్తించదని అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీస్ విచారణకు అల్లు అర్జున్ పూర్తిగా సహకరిస్తున్నాడు, అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా తన వాదనలు వినిపించారు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే మాత్రం ఒకవేళ అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తే పోలీస్ విచారణకు సహకరించాడు కాబట్టి బెయిల్ మంజూరు చేయవద్దు, అల్లు అర్జున్ చాలా డబ్బున్నటువంటి వ్యక్తి, పలుకుబడినటువంటి వ్యక్తి, ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఈ పరిస్థితుల్లో అంటే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ మంజూరు చేసినట్లయితే ఎంతో కొంత కేసు ఇన్వెస్టిగేషన్ పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బెయిల్ మంజూరు చేయవద్దనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదనలు. ఈ రోజు మరోసారి పోలీసులు చిక్కడపల్లి పోలీసులు వేసినటువంటి కౌంటర్ పైన ఈ రోజు మరోసారి విచారణ కొనసాగుతుంది. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు తిరస్కరించినట్లయితే వెంటనే హైకోర్టుకు వెళ్లి హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలనేది ప్రస్తుతం నిరంజన్ రెడ్డి, అల్లు అర్జున్ కూడా భావిస్తూ ఉన్నారు. ఒకవేళ నాంపల్లి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది మాత్రం చూడాలి. ఈ నెల 10వ తారీఖు వరకు మాత్రమే తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 10వ తేదీలోపు మాత్రమే అతను బెయిల్ పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ బెయిల్ 10వ తారీఖు వరకు రాకపోతే మాత్రం ఖచ్చితంగా మరోసారి అతను న్యాయస్థానం ముందు సరెండర్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్ కూడా వెళ్లాల్సినటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. శంకరి, అయితే ప్రవీణ్, రెగ్యులర్ బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తున్నాయి? మన పబ్లిక్ ప్రాసిక్యూట్ మాట్లాడుతూ ఇట్లా ప్రభావితం చేసే వ్యక్తులకి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని వాదనలు జరిగినాయి కదా, సో రెగ్యులర్ బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఇప్పటి వరకు మనకున్న ఆర్గ్యుమెంట్స్ చూస్తే మాత్రం వీళ్ళు అల్లు అర్జున్ తరపు న్యాయవాది అయితే మాత్రం బిఎన్ఎస్ సెక్షన్ 105 వర్తించదు కాబట్టి ఎన్నో సినిమాలకు అల్లు అర్జున్ కూడా బెనిఫిట్ షోస్ కు వెళ్ళాడు. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటనకు అల్లు అర్జున్ కు సంబంధం లేదు. మరోవైపు అక్కడ ముందస్తుగా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం, అక్కడ పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఈ సంఘటన జరిగింది తప్ప అల్లు అర్జున్ కు సంబంధం లేదనేది అల్లు అర్జున్ తరపు న్యాయవాది యొక్క వాదనలు. కానీ ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు అయితే మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ కు అక్కడ రావద్దని నిరాకరించినప్పటికీ కూడా అక్కడికి రావడం వల్ల తొక్కిసలాట జరిగింది. ప్రత్యక్షంగా పరోక్షంగా అల్లు అర్జున్ పాత్ర ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దు. ముఖ్యంగా అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సమయంలో బెయిల్ మంజూరు చేస్తే మీరు అన్నట్లుగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది, కేసు పైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. బాగా డబ్బున్నటువంటి వ్యక్తి, పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇండైరెక్ట్ గాను ఎలాగైనా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ కేసు పైన ఎంతో కొంత ప్రభావితం ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయవద్దనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదనలు. మరి చూడాలి, ఎందుకంటే బిఎన్ఎస్ సెక్షన్ 105 ప్రకారం అతనికి బెయిల్ రావదు అనేది న్యాయ నిపుణులు చాలా మంది చెప్తున్నటువంటి మాట. మరి కోర్టు అయితే మాత్రం మెరిట్స్ ఆధారంగా చేస్తుంది. అంటే ఇటు నిరంజన్ రెడ్డి యొక్క వాదనలు, మరోవైపు పిటిషనర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదనలు, రెండు వాదనలు ఎవరి బలంగా ఉన్నాయి, ఎవరి మెరిట్స్ ఉన్నాయి అనేది పరిగణలోకి తీసుకున్న తర్వాతే కోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడిస్తుంది. ఒకవేళ నాంపల్లి కోర్టులో వాళ్ళకి బెయిల్ పిటిషన్ రద్దయినా, బెయిల్ వాళ్ళకి రాకపోయినా
వెంటనే హైకోర్టుకు వెళ్లేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి చూడాలి నాంపల్లి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుందని చూడాలి. ఒకవేళ నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ బెయిల్ మంజూరు చేస్తే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన హైకోర్టులో సవాల్ చేసేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. శంకరి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.